present here. So thank you for the Dinesh sir and Kallan sir is leaving the ground. And now I request our MLA sir and all the dignitaries to receive the God of Honor. So God of Honor, honor by NCC cadets. We are going to present the welcome dance by our children. So Chinna Swagata Sumanjali sir ippudu. So sir meeru
అందరూ చూడండి. సో చిల్డ్రన్ పెద్దగా చప్పట్లు కొట్టండి. అబ్బాయి చప్పట్లతో మాత్రమే మనం మన సమాధానాన్ని ఇవ్వగలం కదా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకోసం ఎండ కూడా వెళ్ళిపోయింది. మనం చాలా భయపడ్డాం ఎండలో ఎట్లా కూర్చోబెట్టాలని. వాతావరణం కూడా బాగుంది. సో సార్ నుంచి సన్మానం పొందబోతున్న వ్యక్తి మనకు పరిచయమే. సో తన గురించి చెప్పాలంటే అతను ఒక రైతుగా పనిచేస్తూ ఉత్తమ రైతు బిరుదును అందుకున్నాడు. అలాగే ఒకటిగా చప్పట్లు కొడుతున్నాము తిరుపతి రెడ్డి సార్ గారికి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ హెచ్ఎం సార్ టు ఆనర్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మెయిన్గా మనము ఇక్కడ గోర్తి ఈశ్వర ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ తిరుపతి రెడ్డి గారు మరియు మన నిజామాబాద్ శాసనసభ్యులు దాతృత్వ బిరుదు కలిగినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారికి మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఉందాయి షోరూమ్ ఓనర్ అయినటువంటి శ్రీ దినేష్ రెడ్డి గారికి మరియు బీజేపీ పట్టణాధ్యక్షులు శ్రీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి మరియు ఇతర మా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారితో పాటు మా పాఠశాలలో చదివి ఉత్తమ మార్కు సంపాదించినటువంటి విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఏదైతే ప్రథమంగా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా పవన్ కుమార్ సార్ ఎక్కడైతే పనిచేశాడో ఏ పాఠశాలలో అయితే పనిచేశాడో ఆ పాఠశాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఈ గోర్త్ ఈశ్వర ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి వారి భార్య భర్తలు ఇద్దరు కూడా టీచర్లే, వారికి సంతానం లేదు. వారు ఇక్కడ కాశీలో ఉంటూ వారు ఎక్కడెక్కడైతే పనిచేశారో ఏ పాఠశాలలో అయితే పనిచేశారో ఆ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఉత్తమ మార్కు సంపాదించినటువంటి అందరికి కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి మనకు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ప్రతి విద్యార్థికి ఎక్కువ మార్కులు ఎవరైతే సంపాదిస్తారో వారందరికీ ప్రోత్సాహకాలుగా శ్రీ పవన్ కుమార్ గారు పంపించడం, దానికి ముఖ్యంగా జిల్లాలో తను ఎన్ని సాధక బాధకాలు ఉన్నప్పటికీ ప్రతి పాఠశాలకు వారు అందించినటువంటి ఆర్థిక సహకారాన్ని తిరుపతి రెడ్డి గారు ఫౌండర్గా ఉండి ఎక్కడైతే ఏ పాఠశాలలో తను పనిచేసిన పాఠశాలన్నిటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇది అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా ఈ 10/10 ఏదైతే తీసుకొచ్చి వచ్చినటువంటి విద్యార్థికి 25,000 అనేటువంటిది ఆఫర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా ప్రయత్నం అనేటువంటి చేసినట్లయితే మన పాఠశాలకు ఆ పేరు వచ్చేటటువంటి అవకాశము, విద్యార్థికి ఆర్థిక సహకారము పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తాం సార్ ఈసారి. అదేవిధంగా మా పాఠశాలలో ముఖ్యంగా ఉన్నటువంటి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి చాలాసార్లు కలవడం జరిగింది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా సార్ 648 మంది స్టూడెంట్ ఈ సంవత్సరం చదువుతున్నారు. మన అర్బన్లో ఉన్నటువంటి హై స్కూల్ అన్నింటిలో అంటే కూడా ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల ఇదొక్కటే. ఆ విధంగా ప్రయత్నం చేసి మా పాఠశాలలో ఉన్నటువంటి మీకు చెప్పాము కొన్ని ప్రాబ్లమ్స్. పిల్లలు ఎక్కడైతే కింద కూర్చోవడానికి అవకాశం లేకుండా చాలా ఒక్కొక్క క్లాస్లో 80 మంది పిల్లలైండ్రు, ఎటువంటి ఫర్నిచర్ లేకుండా ఉంది.
ఆ విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చాం. దానికి మీరు ఇచ్చినటువంటి సహకారంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వారు, ఎగ్జిబిషన్ సొసైటీ వారు వారికి తగినటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తామని వాగ్దానం చేసి వారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు సార్. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ అది ప్రభుత్వ పరంగా తెలియజేస్తున్నాం. మీకు కూడా విన్నవించేది ఏంటంటే టాయిలెట్స్ అనేటువంటి చాలా తక్కువగా ఉన్నాయి సార్. ఇక్కడ 600 మంది పిల్లలకు 6 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా టాయిలెట్ ప్రాబ్లం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దిశగా ఒక 6 యూనిట్లు టాయిలెట్ను శాంక్షన్ చేసినట్లయితే పిల్లలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలని, మరియు ఏదైతే బిల్డింగ్కు సంబంధించి చూస్తున్నాం సార్, ఇప్పుడైతే మా పాఠశాల మన ఊరి మనబడి కింద శాంక్షన్ అయినటువంటి అమౌంట్ కూడా అది పనిచేయకపోవడం వల్లనో లేకపోతే ప్రభుత్వాలు చేంజ్ కావడం వల్లనో శాంక్షన్ అయినటువంటి అమౌంట్ అంతా కూడా వెళ్ళడం జరిగింది. దాని పరంగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి టిన్స్ మాత్రమే చేంజ్ చేశారు. ఆ కాంట్రాక్టర్ తాపకొకసారి వచ్చుకుంటే ఏమంటుండంటే, సార్ నాకు బిల్లు రాలేదు, ఆ బిల్లు ఎట్లా చేద్దాం అనేటటువంటి బాధతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే ఇప్పుడున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అమ్మ ఆదర్శ పాఠశాలలోకి కన్వర్ట్ చేసినట్లయితే ఈ బిల్డింగ్ను మనం ఇంకా మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది సార్. ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి రీసెంట్లీ మనకేంటంటే ప్రభుత్వ పరంగా ఎక్కడైతే అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవ్వడం జరిగింది, దాని పరంగా మనకు ఆ రూమ్స్ అనేటువంటి శాంక్షన్ అయినట్లయితే మనకి ఎక్కడైతే ముందున్నటువంటి పాత బిల్డింగ్ తీసేసి కొత్త బిల్డింగ్ కట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థులందరికీ కూడా, విద్యార్థులు ఇక్కడ చదివేవారంతా కూడా విద్యార్థులు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో మీ పరంగా ఉన్నటువంటి ప్రయత్నం చేయగలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ అనండి. మిత్రులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే మిత్రులు తిరుపతి రెడ్డి గారు, మరియు ఎంఈఓ, మిగతా వేదికపై ఉన్న పెద్దలు, పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. Can I speak in English? You all can understand? You understand, and will you follow them or just listen and leave it? You have to follow what I say. Practice. Okay. Since you are somewhere between, I think 12 to 15 age group. Am I right? Yes, sir. And I forgot to tell you, sorry. 50 years back, or 55 years back, I used to play cricket, football in this very ground. So I used to live next door. My father was the municipal chairman, so I used to go to a library through this playground only. After playing in the ground for about 1.5 hours after school, I used to go and visit the library, read and read for 2 hours a day. So what I mean to say is, you at this point of time in your life, at good or what is bad, and maybe I should say, you don't even know what a good touch is or a bad touch is from elders. స్థానిక శాసనసభ్యులు దానకర్ణుడు అనే పేరులే ధన్పాల్ ఉంది. ధన్ అంటే ధనం, పాలంటే వెలుగు. ఆ ధనంతో వెలుగు నింపుతూ నిజామాబాద్ ప్రజలకు ఒక మార్గదర్శిగా నిలబడుతున్నటువంటి పూజలు ఈరోజు మా ట్రస్ట్ తరఫున ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చిన దానికి మా గురుతీశ్వర్ తరఫున ఆయనకు ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఇక్కడ గురుతీశ్వర ట్రస్ట్ ఉంది. మా గురువులు ఇద్దరు కాశీలో ఉంటారు. వాళ్ళు అక్కడున్న కాశీలో ఉన్న మా గురువులకు ఇక్కడ నుంచి వాళ్ళ పాదాలకు అభివందనాలు, పాదాలు నమస్కారం చేస్తూ నేను
గౌట్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్ ఈ క్యాంపస్లో గత 12 సంవత్సరాలుగా మాకు చేతనైన సహాయం చేస్తున్నాం అన్నగారు. 10th 10/10 వస్తే 25,000, క్లాస్ ఫస్ట్ వస్తే 10,000 ఇస్తున్నాము. అట్లా ఉమ్మడి రాష్ట్రంలో 36 స్కూళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము. ఇంతకుముందు సాయిరెడ్డి సార్ చెప్పాడు. అందులో మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 12 స్కూళ్ళు ఉన్నాయి. ఈ సంవత్సరం మా బడ్జెట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2,25,000 రూపాయలు ఇస్తున్నాం అన్నగారు ఈ సంవత్సరం మేము మా ట్రస్ట్ తరఫున. అందులో నిజామాబాద్ మీ అసెంబ్లీ కాదు, ఎందుకంటే మీరు ఓపికవంతులు, ధనవంతులు, బుద్ధిమంతులు, గుణవంతులు అన్నీ ఉన్నారు కాబట్టి మేము వాడుకుంటున్నాం. అంటే తక్కువ పైసలు ఇస్తారు అనుకోవద్దు అన్నగారు మీరు. అంటే అన్నగారు ఎవరి ఇంటికి పోయినా నాకు తెలిసి ఒక ఎల్లు అంటే 1,00,000 పైనే దానం ఉంటుంది, కింద ఉండదు. నేను అడుగుతున్న షోలోకి చెప్పిండు ఎంత ఇస్తున్నావు తిరుపతి అన్న అంటే, సార్ 15,000 ఫస్ట్కు, 5,000 సెకండ్ కన్నా. అరే 20,000 50 అన్నాడు. నాకు జర బాధ అనిపించింది, భయం అనిపించింది. కానీ ఆ 20,000 కాదు సార్, మీ చేతుల మీదుగా చెక్కులు తీసుకుంటే పిల్లలు కనీసం మొక్కలను మీలకి ఎమ్మెల్యే అవుతారని చెప్తున్నాను. ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నాను. ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ వస్తే, ఇప్పుడు అన్న దినేష్ అని వచ్చిండు, హుండాయ్ షోరూమ్లు పెట్టి 9 బ్రాంచులు పెట్టి 700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఈరోజు తన చేతుల మీదుగా 700 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇస్తుందంటే 700 కుటుంబాలు 7 × 4 ఎన్నైతే మేడం 28, 2,800 జీవితాలను తన ఈరోజు తన హుండాయ్ షోరూమ్ ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ముందుకు తీసుకెళ్తాడు. అట్లాంటి వ్యక్తి కూడా ఇన్స్పిరేషన్ కావాలని తీసుకురావడానికి జరిగింది. తనకు కూడా 130 అయితే షోరూమ్కి వచ్చి ఇంటికి తప్ప బయటకు వెళ్ళాడు. నా బాధకు ఈరోజు వచ్చిండు, బాధకో భక్తికో మరి నా మీద ప్రేమకో మరి నేను పసుపు ఫ్యాక్టరీ చూడడానికి వచ్చిండు. ఏదో రకంగా పట్టుకొచ్చి కూర్చోబెట్టిన సాయిరెడ్డి సార్ ఆ స్నాక్స్ ఏం తెప్పించిండు స్నాక్స్ కానీ సింపుల్ స్నాక్స్ తెప్పించి నేను బిస్కెట్ ప్యాకెట్ నాకు పతంజలి ఉండే పడిపోతే షుగర్ వస్తుంది మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ తినిపించడం జరిగింది. అంటే దానిపల్లనాకేమో ఓపిక బాగా, తను అన్నం తినకుండా మీటింగ్లు చేస్తాడు, టిఫిన్ చేయకుండా మీటింగ్లు చేస్తాడు. పొద్దున్న లేస్తే ప్రజలే. నిజంగా నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ఒక వరం అని మేము అనుకుంటాం ఎప్పుడు. ఎందుకంటే మేము దూరం ఉంటాం కాబట్టి తన గురించి తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారికి మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా సుజాత మేడం గారు చెప్పారు ఇక్కడ చాలా కోరికలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వస్తారంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ ఇది పెద్ద ఇన్స్టిట్యూషన్, 630 మంది స్ట్రెంత్. నిజంగా అన్న 648 మంది. నిజామాబాద్ టౌన్లో 100 ప్రైవేట్ స్కూళ్ళు, 10 జిల్లా గవర్నమెంట్ స్కూళ్ళు 10 ఉన్నాయి. ఇట్లాంటి నాకు తెలిసి 10 కూడా 200 పైన ఉంటారు. అంటే తిన పరిధిలో ఎమ్మెల్యే పరిధిలో 110 హై స్కూళ్ళు ఉంటే కేవలం 10 మాత్రమే మన సర్కారు ఉన్నాయి, 100 ప్రైవేట్ ఉన్నాయి. మరి 10ని ఇంత మంచిగా కాపాడుతూ విద్యార్థులు బుద్ధులు అందిస్తూ అనునిత్యం టైం పాటిస్తూ వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మాకు పేర్లు తేవాలని చెప్పేసి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని ఇంతమంది గురువులు ఇక్కడ టీచింగ్ చేస్తున్న నాటింగ్ చేస్తున్న ప్రతి ఒక్క గురువుకు మా గురుతీశ్వర్ తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు దినేష్ అన్న ఎప్పుడు మీ గోల్ పెట్టుకోమని 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ గోల్ పెట్టుకోవాలి. ఈ సంవత్సరం 580 వచ్చినాయి. ఫస్ట్ వైష్ణవికి 520 మార్క్స్ వచ్చినాయి. వైష్ణవికి తెలుసా? ఎంతమందికి తెలుసు? చేతులు ఇవ్వండి, దించండి. పివి సింధు తెలుసా? పివి సింధు చేతులు ఇవ్వండి. సూపర్. కొంతమంది ఏం చేస్తారు? పివి సింధు అక్క సూపర్ షటిల్. ఆమె ఒక టీవీలో షాట్ కొడుతూ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటది. అంటే బూస్ట్ తాగండి అని చెప్తా 30 సెకండ్లు మాత్రమే టీవీలో యాడిస్తుంది ఆమె. ఆ బూస్ట్ తాగమని చెప్తుంది. మనం టీవీలో చూసి అమ్మ నాన్నకి చెప్తాం, అమ్మ నాకు బూస్ట్ దే, మేము తాగుతాం, మాకు బలం వస్తుందని. కానీ పివి సింధు బూస్ట్ తాగదంట, కానీ మనకు తాగిపిస్తుంది. ఎందుకు? ఆమెను టీవీలో 30 సెకండ్లు చూపిస్తే ప్రపంచంలో ఉన్న 600 కోట్ల జనాభాలో సుమారు 400 కోట్ల జనాభా టీవీలు ఉన్నాయి. అలా 200 కోట్ల జనాభా చూస్తూ ఉంటారు. ఇంకో 100 కోట్ల జనాభా టీవీకి అతుక్కుపోతారు. ఒక 50 కోట్ల జనాభా టీవీలో చూసి ఐటమ్ కొంటారు. కాబట్టి పివి సింధును బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూపించారు. ఆ 50 కోట్ల 20 కోట్ల 200 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ 30 సెకండ్లు ఇచ్చిన పివి సింధుకు నెలకు 3 కోట్ల రూపాయలు ఇస్తుంది కంపెనీ. ఎన్ని కోట్లు ఇస్తుంది? సంవత్సరానికి ఎంత? నెలకు 3 కోట్లు. సంవత్సరానికి ఎంత? 3 12
36. ఇప్పుడే దినేష్ అని అన్నాడు, మీరు గోల్ ఎంత దూరమో తెలుస్తలేదు. మీ 3-12 ఎంత 36 కోట్లు. పివి సింధు అక్కకు సంవత్సరానికి 36 కోట్ల రూపాయలు వస్తాయి. ఆమె కూడా మీ లెక్కనే ఇట్లాంటి స్కూల్లో చదువుకొని ఇట్లాంటి గురువులు చెప్పిన పాఠాలు విని మీ పీడి ప్రతిమా మేడమ్స్లో చెప్పిన కోచింగ్ తీసుకొని బ్యాడ్మింటన్ ఆడి ఒలింపిక్స్లో మన భారతదేశానికి పథకం తీసుకొచ్చింది. అందుకోసమే ఆమెకు ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఆ ఫేస్ వాల్యూ వాడుకొని ఈ కంపెనీలన్నీ ప్రకటనలు ఇస్తూ ప్రైవేట్గా ప్రకటనలు ఇస్తూ ఆ వస్తువులు మనం కొనేటట్లు చేస్తుంది. మీరు నెలకు 3 కోట్లు తీసుకోకుండా పీసింది లెక్క ఎవరో ఒకరు ఇట్లాంటి స్థాయి నుంచి ఆమె ఉంది కాబట్టి మీరు కూడా మీ గురుదక్షిణగా అన్న చెప్పినట్టు ఒక గోల్ పెట్టుకొని 600 మార్కులకు కనీసం 590 మార్కులను తెచ్చుకోవాలని మా గురుతీశ్వర తరఫున కోరుతూ ఇప్పుడు మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చెప్తా. 1 అంటే 1 క్లాప్ కొట్టాలి. ఓకే, గుర్తుందా? పోయినసారి కొట్టినాం. 1 అంటే 1 క్లాప్ కొట్టాలి, 2 అంటే 2 కొట్టాలి చెప్పినప్పుడు, 3 అంటే 3 కొట్టాలి, 1 అన్నప్పుడు 1 కొట్టాలి. ఓకే, 1 చూడండి, మనం 1 క్లాప్ కొట్టాలంటే 3rd టైం మ్యాచ్ అయింది. 2 సార్లు ఫెయిల్యూర్ అయినాం. జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ లెక్క చేయొద్దు. ఈ 3వసారి సక్సెస్ అయినాము. 1వసారి 2వసారి ఫెయిల్ అయినా కూడా ఎక్కడ కూడా మనకు SA1లా తక్కువ వస్తే SA2లో చూసుకోండి. యూనిట్ టెస్ట్లో ఫస్ట్ యూనిట్ తక్కువ వస్తే సెకండ్ యూనిట్ తీసుకోండి. 10th తక్కువ వచ్చిన నారాజు కాకండి. ఇంటర్లో కొట్టండి, ఇంటర్లో తక్కువ వస్తే డిగ్రీలో కొట్టండి. కానీ ఎక్కడ కూడా మీరు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి నిరాశ పడకూడదు. ఈ క్లాప్సే ఎగ్జాంపుల్. మనం కష్టపడితేనే పైకి వెళ్తాం, కష్టపడకుంటే పైకి వెళ్ళము. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మా గురుతీశ్వర ట్రస్ట్ తరఫున వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 10/10 మార్క్స్ వస్తే 25,000 ఇస్తాము. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయిల చేతులు ఇవ్వండి. 10th క్లాస్ అమ్మాయిల చేతులు ఇవ్వండి, దించండి. వచ్చే సంవత్సరము 10th క్లాస్లో ఈ మాధురి ఎటుపోయింది? ఎటుపోయి నువ్వు సంవత్సరము 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరు తెచ్చుకుంటో చేతులు ఇవ్వండి. సూపర్. సౌజన్య ఏం పేరు? సరే, అబ్జర్వేషన్ ఏంటంటే దినేష్ అన్న అబ్జర్వేషన్ ఏం చేసిన అంటే వచ్చే సంవత్సరం 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరు తెచ్చుకుంటారో చేతులు ఇవ్వమన్నా తక్కువని చేతులు ఇవ్పింది. ఆమె కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలా. సౌజన్య ఇట్రా, సౌజన్య ముందుకు రా. వచ్చే సంవత్సరము అందరికంటే ముందు మార్కులు తెచ్చుకుంటా అన్నది కదా, చేతులు లేపమంటే మీరు కన్ఫ్యూజ్ చేసారు. గింతే లేపి మొత్తం పైకి లేపింది, ఈమె ముందు లేపింది. అది అబ్జర్వ్ చేసిన. ఈమె క్లెవర్ స్టూడెంట్, ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అందుకోసమే ఇక సౌజన్యకు చాక్లెట్ ఇస్తాం. గట్టిగా చప్పలు కొట్టాలి. గట్టిగా చప్పల్సి కొట్టిరా. మాధురికి ఉన్నది, బక్క ఉంది, బక్క పిల్ల, తెలివి బాగుంది, పిట్ట కొంచెం కూతగనం. ఆ నుంచి పీవీసిందని చెప్పేసింది. గ్రేట్. ఈమె పీవీసిందని చెప్పిన దానికి, బ్యాడ్మింటన్ ఆడుతుందని చెప్పిన దానికి ఈమె కూడా చాక్లెట్ చప్పలు కొట్టాల. వెళ్ళు. ఈమె సౌజన్య నెక్స్ట్ టైము ఈ సంవత్సరం 10th క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటానది. ఆమెకు బ్లెసెస్ చెప్తూ మా అన్నగారు ఎమ్మెల్యే ధన్పాల్ అన్న గారు, దినేష్ అన్న గారు, సార్ మీ టీచింగ్ స్టాఫ్ అంతా, మీ గురువులు ప్రతి ఒక్కరికి బ్లెసెస్ ఉంటాయి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తా వాళ్ళకు మరి అన్నగారు ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు ఎమ్మెల్యేగా. ఎకనామిక్స్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు నాకు తెలిసి. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మా అమౌంట్ తక్కువ అనుకోకుండా దయచేసి మీ ఆశీర్వాదం కావాలి పిల్లలకు. వచ్చే సంవత్సరం కూడా మీరు వస్తేనే మేము చెక్కులు ఇస్తాం. మీరు అందరూ చెప్పాలి కూడా గట్టిగా, సార్ వస్తేనే ఇస్తాం. మీ టైమే, మా టైం లేదు. అన్నగారు ఎప్పుడు టైం చెప్తే గప్పుడు వస్తాం. మేము చెక్కులు రాగానే వేణుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, గణపతి బాయికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అన్న చెక్కులు వచ్చినాయి, సార్ ఎప్పుడు టైం ఇస్తే గప్పుడే వస్తామని చెప్తాం. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు వచ్చి అతని చేతుల మీద మీరు చెక్కులు తీసుకుంటే ఎవరో ఒక్కరు ఆయన బ్లెసెస్ తీసుకొని పైకి వెళ్తారనే ఉద్దేశంతో మా ట్రస్ట్ లక్ష్యం. కాబట్టి దయచేసి రానున్న రోజులలో ప్రతి ఒక్క విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరుతున్నా. ఫిదా సినిమా చూసిరా? ఎంతమంది చూసి చేతులు ఫిదా సినిమా? అలా హీరోయిన్ ఎవరు? అరే సూపర్ సార్, సారేడు సార్, ఎంత జ్ఞాపకం సార్. ఫిదా సినిమాలో హీరోయిన్ ఎవరంటే సాయి పల్లవి అని చెప్పేసి అందరూ. అలా హీరో ఎవరు? వరుణ్ తేజ్. గ్రేట్. అదే 10 ఏళ్ళు అయితే సినిమా వచ్చి దాదాపు. సాయి పల్లవి, వరుణ్ తేజ్. పల్లవి హీరోయిన్, హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో సాయి పల్లవి ఒక డైలాగ్ కొడుతుంది. ఏంటి చెప్పండి? భానుమతి. ఇంకా నేను చెప్తా, పాసా? గట్టిగా అనుకో అయిపోతుంది అంటది. ఓకే,
మీరు కూడా 10th క్లాస్లో గట్టిగా అనుకోర్రి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తారు, పైసలు ఇచ్చేస్తాం మేము చెప్పు గట్టిగా అనుకుంటే. సాయి పల్లవి ఆ సినిమాలో హీరోయినే కదా, ఈ గట్టిగా అనుకో అయిపోతుంది అనేదానికి 3 సార్లు డైలాగ్ చెప్పిందట. ఆమె మన రాష్ట్రం పిల్ల కాదు, ఎక్కడి నుంచి కేరళకి వెళ్ళి తమిళనాడుకి వచ్చింది. గట్టిగా అనుకో అయిపోతుంది దానికే 3 సార్లు డైలాగ్. ఆమె సేపాయి, ఆమె బొట్టు బిల్ల సేపాయి, ఆమె పౌడర్ సేపాయి, వేసుకున్న చెప్పులు సేపాయి, తొడిగే డ్రెస్ సేపాయి, చివరికి డైలాగ్ కూడా సేపాయే. అక్కడ డైలాగ్ చెప్పే డైరెక్టర్ ఒక గురువు, ఆ గురుకు ఒక నిర్మాత ఉంటాడు. కానీ ఇక్కడ మీ ఒరిజినల్ గురువులు మీ టీచర్లు వాళ్ళు చెప్పింది ఉంటే మీరు పైకి వస్తారు. ఖచ్చితంగా టీచర్ల గురించి మాట్లాడి టీచర్ల ఆశీర్వాదం తీసుకొని, అక్కడ డబ్బుల గురువు, ఇక్కడ మీ ప్రేమ అభిమానం గౌరవము ఆప్యాయత ఉన్న గురువులు ఉన్నారు. వాళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి డిఎస్సి సెలెక్షన్ కొన్ని వేల మందిల పరీక్షలు రాసి ఈ స్కూల్ కంపౌండ్ వాళ్ళకు మీకంటే ముందు సర్ది పెట్టుకొని వచ్చి పాఠాలు చెప్పాలని సిద్ధంగా ఉంటారు. వాళ్ళ గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. స్కూల్కి వచ్చిన తర్వాత మీ స్కూల్ క్లాస్ టీచర్ ఆశీర్వాదం తీసుకోండి. క్లాస్ టీచర్ ఆశీర్వాదం ఎందుకంటున్నంటే వాళ్ళంతా పుస్తకాలతో కూర్చోబడి చదువుకొని పెద్ద మేధా సంపత్తులు వస్తారు. మీరు వంగి నమస్కారం పెడితే మీ నెత్తి మీద చేతి పెడతారు సార్ టీచర్. మీ నెత్తి మీద టీచర్ చేతి పెట్టగానే ఆమె చదువుకున్న సగం చదువు మీ నెత్తిలోకి వచ్చేస్తారు. అయిపోయి మీకు సగం తెలివి వచ్చేసినట్టే. మీ బ్లెస్సెస్ తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటారు చేతులు లేపండి. రైట్, ఓకే. మీరు సాయి పల్లవి ఫిదా సినిమా హీరో అని చెప్పారు. రైట్, మంచిదే. మీకు జ్ఞాపశక్తికి జోహార్లు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈ సంవత్సరం ఫస్ట్ లెసన్ పేరు చెప్పండి. సూపర్. ఇది సెకండ్ చాప్టరా మేడం? ఇంగ్లీష్ మీడియం ఎవరు? ఇంగ్లీష్ మీడియం ఎవరు? రండి మేడం, గిట్ రండి, ఒక్క నిమిషం. పేరు చెప్పిర్రు. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే తెలుగులో అర్థమైంది. మనం ఏదైనా సాధించుకుంటే అది చేయాలి. ఓ సూపర్, సపోర్ట్ కొడాలి. దినేష్ అన్న ఇంగ్లీష్ ఇప్పుడే వారిపోయింది. వాళ్ళకు నువ్వు చెప్పిన ఇంగ్లీష్ ఇప్పుడే వారిపోయింది. ఏం పేరు? సరస్వతి. పేర్లేనే సరస్వతి అన్న, సరస్వతి కాబట్టి జల్దీ ఆన్సర్ చెప్పగలిగింది. ఎక్కడైతే సరస్వతి, మేడం కూర్చోండి ప్లీజ్, థ్యాంక్ యూ. లక్ష్మి ఆటోమేటిక్గా ఉంటుంది. సరస్వతి లేదంటే లక్ష్మి ఉండనే ఉండదు. ముద్దుల దగ్గర పైసలు ఉంటాయా? ఇంత తెలివి ఉన్న దగ్గర పైసలు ఉంటాయి. ఆ తెలివే సరస్వతి. ఆ సరస్వతే మీ గురువులు. మీ గురువుల ఆశీర్వాదం తీసుకుంటేనే మీరు గొప్పలు అవుతారు, లేకపోతే కారు. ఎట్లయితే సాయి పల్లవి, వరుణ్ తేజు, భానుమతి గట్టిగా అనుకోకపోతే ఆన్సర్ చెప్పిండ్రో అట్లాగే మీ లెసన్ నేమ్స్ కూడా, లెసన్ రాసిన రైటర్ నేమ్ కూడా మీరు గుర్తుంచుకుంటే ఆల్రెడీ 3 మార్కులు దానికే పడిపోతాయి. లెసన్ నేమ్, రైటర్ నేమ్ చెప్పి కింద వాక్యం రాస్తే ఫస్ట్ దిద్దేటోళ్ళు ఇదే చూస్తారు నాకు తెలిసి. లెసన్ నేమ్, రైటర్ నెంబర్ చూసి కింద ఏ పిల్ల హుషారు ఉందని చెప్పి మార్కులు వేస్తారు. కాబట్టి మీరు మెమొరీ పెంచుకోండి. ఈ సమాజంకు పనికేసేటట్లు మీరు మీ గురువులు తీర్చిదిద్దుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఈ స్కూల్లో అన్న నాకు తెలిసి సారేడ్ సార్ అన్నాడు, నిజామాబాద్ టౌన్లో ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఇదే అన్నాడు. 3 మీడియాస్, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, 3 మీడియాలు, టోటల్ గర్ల్స్. మళ్ళీ ఇలా 95% ఉమెన్స్ టీచర్సే. ఒక్కళ్ళిద్దరు ఏదో జెంట్స్ ఉంటున్నట్టున్నారు. ఎప్పుడు వచ్చి చూసినా అన్న వేరే స్కూళ్ళకు మేము చెక్కులు ఇస్తున్నాం, గ్రౌండ్ అంతా పల్సగా కనిపిస్తుంది. ఆడొక్కలు ఇడికి రాగానే అసలు ఎటు దిక్కుపోవాలని అర్థం కాదు. ఇంటర్వెల్లా, లంచ్ టైంలో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ 648 మంది స్టూడెంట్స్ను, 28 టీచర్లు భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దుతారని, తీర్చిదిద్ది మా ట్రస్ట్ తరఫున మీరు ఆర్థిక సాయం పొందుతారని అన్న ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారని చెప్పేసి హృదయపూర్వకంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమంజలు తెలియజేస్తూ నాకు అవగాహన ఇచ్చినటువంటి పెద్ద సార్ సాయిరెడ్డి గారికి, టోటల్ ఉపాధ్యాయ బృందం అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ అనండి. భారత్ మాతాకి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ఈరోజు గోర్తి ఈశ్వర ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాల నుండి మన నిజామాబాద్ పట్టణంలో 3 స్కూళ్లకు 10కు 10 వచ్చిన వాళ్లకు, ఆ తర్వాత హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్లకు ఆ ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఇవ్వడము, దానికి ముఖ్య అంటే ట్రస్ట్ వారి గురువుకు ఒక అభిమానంతో వారి శిష్యుడు
మా అందరి అభిమాని తిరుపతి రెడ్డి గారికి మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్న గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం సాయిరెడ్డి గారికి, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా దినేష్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ నాగుల లక్ష్మణ్ గారికి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సుజాత మేడం గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందానికి, చిన్నారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు నేను లేట్ రావడం వల్ల మీరందరూ కూడా వెయిట్ చేసిండ్రు. నేను కూడా అలసటగా వచ్చిన కొద్దిగా, కానీ దినేష్ గారి స్పీచ్ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి ఏ విధంగా మనం గోల్ని పెట్టుకున్నాలా, ఏ వయసు వరకు మనం కష్టపడాలా, ఒక్కసారి ఫౌండేషన్ వేసుకుంటే ఆ తర్వాత మన భవిష్యత్ అంతా కూడా బంగారుమయమే. ఏది సాధించుకున్నాలన్నా కానీ మన గోల్, మన టార్గెట్ ఏంటిదో, అదేవిధంగా సోదరుడు తిరుపతి రెడ్డి గారు అమూల్యమైన సందేశం ఇస్తూ అందరినీ నవ్విస్తూ ఎంకరేజ్ చేస్తూ మన అందరి అలసట తీర్చేసి వీళ్ళిద్దరు కూడా అంతే కదా. టైట్నెస్ పోయింది, ఇన్ని గంటల నుంచి మనం కూకుంది కూడా మర్చిపోయినాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం. గత ప్రభుత్వాలు, నేను అందరికీ అంటలేను, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక స్టేజ్ వరకు నిలిచిపోయినాయి. నిజంగా చెప్పాలంటే మన వీధి, మన పాఠశాల, ఇంతకుముందు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం సార్ ఆ స్కీము, మన ఊరు మనబడి, ఆ తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల. ప్రభుత్వ లక్ష్యాలు బాగున్నాయి, కానీ అది గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవుతలేదు. అదేవిధంగా పేదలకు వైద్యం కావాలా, ఇంతకన్నా ఏం కోరుకోరు వాళ్ళు, అంటే హెల్త్ బాగుండాలి. పేదలకు ఉన్నవాళ్ళు ఎట్లన్నా కానీ ఏ స్కూళ్ళన్నా చదువుకుంటారు, హెల్త్ అవసరమో, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. కానీ ఈ ప్రభుత్వ స్కీమ్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరంగా, ఇప్పుడు మనకేంటంటే మన డిస్ట్రిక్ట్ బాస్ కలెక్టర్ గారితో నిరంతరంగా వారితోటి నేను కాంటాక్ట్లో ఉంటూ, ఏదైతే మన ఆదర్శ పాఠశాల ఒక స్కీమ్ ఉంది, మరి మీరు సరిగా నిధులు విడుదల చేస్తలేరు సమయానికి, నిధులు అంటే వర్క్ అయిన వాళ్ళకు కూడా కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తలేరని నేను నా వంతు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నా. పబ్లిక్ వరకు రీచ్ అయితే లేదు, అది పిల్లల వరకు రీచ్ అయితే లేదు. అందుకే నేను ఏదైతే హైయెస్ట్ స్టూడెంట్స్ ఉన్న స్కూళ్ళు, దుబ్బా స్కూల్లో నా ట్రస్ట్ తరఫు నుండి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క స్టూడెంట్ కూడా కింద కూకుండద్దు అనే ఆలోచనతోటి అందరికీ కూడా బెంచ్ చేపించడం జరిగింది. ఆ తర్వాత గత 2 నెలల క్రితము శంకర్ భవన్ స్కూల్లో కూడా విద్యార్థులు ఎవ్వరు కూడా కింద కూర్చుండద్దు, హై స్కూల్ పిల్లలు. మరి ఇవన్నీ ఆలోచించుకొని హెచ్ఎం గారు, సుజాత మేడం గారు, సాయిరెడ్డి గారు నా దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ
డిమాండ్స్ అనుకోండి, రిక్వైర్మెంట్స్ అనుకోండి, అవసరాలు. నేను మీ అందరి ముందు తెలుపుతా ఉన్నా, మీరేదైతే ముఖ్యమైన డిమాండ్స్ రిక్వైర్మెంట్స్ అడిగినరో గ్రౌండ్ లెవెలింగు, టాయిలెట్ల నిర్మాణము, ఆ తర్వాత ఫర్నిచర్. నేను ఈ స్టేజ్ ద్వారా చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఈ 3 డిమాండ్స్ మీరు ఏదైతే అడిగినరో నేను వారి ముంగట్నే ఎగ్జిబిషన్ అసోసియేషన్కు ఫోన్ చేసిన, సొసైటీకి ఫోన్ చేసి ఇక్కడే స్టేజ్ మీద ఉండి కమిషనర్ ఈ గ్రావెల్ నింపడము, మిగతా ఈ ఇదైతే ఉందో ఇవన్నీ కూడా పొదలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లియర్ ముందని చెప్పిన సాయిరెడ్డి గారు ముంగట్నే కలెక్టర్ గారికి టాయిలెట్స్ విషయంలో కానీ మిగతా డెవలప్మెంట్ విషయంలో కలెక్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది డిఓ ద్వారా. మరి సార్ మీరు అన్ని కూడా వాళ్ళకి చెప్తున్నారు, మరి మీరేంటిదంటే వీటన్నిటి బాధ్యత తీసుకుంటా, నేను బాధ్యత తీసుకుంటా. నెల లోపల మీకు 2 వారాల లోపల మొత్తం ఫర్నిచర్ వస్తుంది. ఈ గ్రావెల్ 1 వీక్ లోపల కంప్లీట్ చేపించేసి ఇదంతా ఈ పిచ్చి మొక్కలు కానీ ఇవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. టాయిలెట్స్ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి కావకపోవచ్చు ఈ 1 మంత్ లోపల. ఇట్స్ నాట్ అడాప్టింగ్, నేను దీన్ని అడాప్ట్ చేసుకుంటలేను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా దగ్గర ఇంకా ఇంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. నా వంతు ఎక్కడ సమస్యలున్నా కానీ అవి ఇస్తా. ఈ స్కూల్కు ఈ 3 రిక్వైర్మెంట్లు కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మీ గ్రౌండ్ లెవెల్, టాయిలెట్స్, ఫర్నిచర్ అయిన తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను వస్తాను. మళ్ళీ మీ డిమాండ్స్ ఏమున్నాయో మళ్ళీ లిస్టింగ్ చేసుకొని మళ్ళీ 3 వర్కుల్లో ఇంకా నేను సార్కు క్లాస్ రూమ్ల నిర్మాణం కానీ రిపేరింగ్స్ కానీ అవన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటానని ఈ స్టేజ్ ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు. అనేక మంది ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన దేశంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు ప్రపంచంలో కీర్తి పొందుతూ ఉన్నారు. మనమందరం వారికి ఇన్స్పిరేషన్గా, ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు సాగాలని. మా తిరుపతి రెడ్డి గారికి మాకు 70,000 రూపాయలు ఇస్తున్నామన్నా, దాన్ని కొద్దిగా ఎక్కువ చేయాలి నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఒక 5 స్కూళ్ళల్లో ఇప్పిద్దాం. ఏం సార్, 5 స్కూళ్ళల్లో ఇప్పిద్దాం తప్పకుండా. మాట కాదని, ఎందుకంటే ఆయన మాట నేను కూడా కాదని ఎప్పుడు. సో వారికి ట్రస్ట్ తరఫున ఇస్తున్న తిరుపతి రెడ్డి గారికి, స్టేజ్ మీద ఉన్న దినేష్ రెడ్డి గారికి. దినేష్ రెడ్డి గారు దే హావ్ స్టార్టెడ్ సోషల్ వర్క్, అన్నిటికీ ముందుంటా ఉన్నా, నేను చూస్తూ ఉన్నా ఈ గత 2-3 నెలల నుంచి. వారి ద్వారా కూడా మనము, బట్ ఆయన ఊరికే ఇయ్యాడు, నా లెక్క బోలబాల కాదు, ఆయన అన్ని పరీక్షిస్తాడు. ఇఫ్ ఇట్ ఈజ్ నీడ్ తప్పకుండా ఆయన ముందుకు వస్తాడు. మేమందరం కలిసి ఈ గర్ల్స్ హై స్కూల్, ఎందుకంటే అత్యధిక ఏకైక గర్ల్స్ హై స్కూల్ జిల్లాలోనే అతిపెద్ద గర్ల్స్ హై స్కూల్ ఇది. ఇక్కడ మా సిస్టర్స్ చదివిండ్రు, మా డాటర్ చదివింది, అందరూ. తప్పకుండా మీరు మాత్రం మీ బాధ్యతలు మర్చిపోకండి. ఏ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఈ మొబైల్లో కొద్దిగా దూరం ఉండండి. చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా, మేబీ స్పోర్ట్స్ వాటిలో కూడా పాల్గొనండి. మీరు మంచి పేరు తెచ్చుకుంటే, అంటే గర్ల్స్ స్కూల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక ఉపాధ్యాయుల బాధ్యత స్ట్రెంగ్త్ను పెంచాలి తప్ప ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయనుకోండి, తప్పకుండా ఈ రోజులలో సేవ చేయడానికి చాలామంది ముందున్నారు. వాళ్ళ ట్రస్ట్ ద్వారా కానీ, ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ గర్ల్స్ హై స్కూల్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి అందరికీ
శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. So K Vaishnavi, school topper.